తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడతా ఉన్నాయి. ముఖ్యంగా డీసీసీ ప్రెసిడెంట్లను నియమించిన తర్వాత క్రియాశీలక కార్యక్రమాలు ఉండబోతా ఉన్నాయి. జిల్లా బాధ్యతలను కూడా మీరే వ్యవహరించాలి. పార్టీకి సంబంధించి కావచ్చు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరే పర్యవేక్షణ చేయాల్సిందే. ఏవైతే 6 గ్యారెంటీలు ఏవైతే ఇస్తున్నామో వాటిని కూడా ప్రజలకి అందుతున్నాయా లేవా, సంక్షేమ కార్యక్రమాలు ఇంతవరకు అందిస్తూ ఉన్నాం, వాటిపైన కూడా ప్రజలకి అవగాహన కలిగించే దాంట్లో మీ పాత్ర కీలకంగా ఉండబోతుందంటూ ఇటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఏదైతే అనంతగిరిలో ఒక సభ నిర్వహించి వాళ్ళకి సంబంధించి కూడా మొత్తం కూడా ఏవైతే ఏర్పాట్లు చేసి వాళ్ళకు ఒక మీటింగ్ పెట్టేసి ఆ మీటింగ్లో అనేక అంశాలు కూడా ఇటు రాహుల్ గాంధీ చెప్పడం అయితే జరిగింది. వాళ్ళని ఒక స్థాయిలో అంటే పార్టీలో ఇటు కీలకమైన స్థాయిలో వాళ్ళందరినీ కూడా గుర్తింపు ఉంటుంది, వాళ్ళకి ప్రత్యేక గుర్తింపు ఖచ్చితంగా ఉంటుంది. పార్టీలో ఏ పని చేయాలన్నా కానీ ఒక జిల్లా నుండి ఏమైనా పని చేయాలన్నా కూడా ఆ డీసీసీ ప్రెసిడెంటే కీలకంగా ఉండబోతా ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యేలు కాదు, ఫస్ట్ డీసీసీ ప్రెసిడెంట్ల తర్వాతనే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అని కూడా అనేక అంశాలపైన ఇటు డీసీసీ ప్రెసిడెంట్లకి అగ్రనేత రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు. కానీ అనుకున్న విధంగా జరగట్లేదంటూ నిన్న డీసీసీ ప్రెసిడెంట్లు చాలామంది ఆవేదన చెందుతూ ఉన్నారు. నిన్న గురువారం సాయంత్రము డీసీసీ ప్రెసిడెంట్లకు సంబంధించి కూడా గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దానిలో భాగంగానే ఇటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా రాజ్యసభ ఎంపీ అయిన వేం నరేందర్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా అక్కడ ఈ ఏదైతే డీసీసీ ప్రెసిడెంట్లతోని గెట్ టుగెదర్లో పాల్గొన్నారు. ఒక్కొక్క డీసీసీ ప్రెసిడెంట్ ఒక్కొక్క ఆవేదన వెలిబుచ్చుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న ఎమ్మెల్యేల తీరు, అక్కడున్న మంత్రుల తీరు ఈ విధంగా ఉంది. అసలు మమ్మల్ని మాకు ఒక అసలు ప్రయారిటీ ఇవ్వట్లేదు అనే విధంగా డీసీసీ ప్రెసిడెంట్లు అయితే ఆవేదన చెందుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉన్నారు. మాకు ఇచ్చిన మాట ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి అన్నట్టుగా ఆవేదనలు అయితే కనబడతా ఉంది. అయితే వీటిపైన వేం నరేందర్ రెడ్డిను ఇటు మహేష్ కుమార్ గౌడ్ అయితే వాళ్ళకి సంజాయించారు. వాళ్ళకి ఖచ్చితంగా ప్రయారిటీ ఉంటుంది, పార్టీలో క్రియాశీలక కార్యక్రమాల్లో మీరు పాల్గొనాల్సిందే, పార్టీ బలోపేతం చేయాల్సింది. ఇప్పుడు ముఖ్యంగా ఎస్ఐఆర్ లాంటి వాటిలలో మీరే ముందస్తుగా అటు గ్రామాల్లోకి వెళ్ళాలి, ఏదైతే గ్రామాల్లో సంబంధించిన ఓటర్ లిస్టు తీసుకోవాలి, వాటన్నిటిని కూడా మీరే దగ్గర ఉండి చేయాల్సిన బాధ్యత మీకు ఉంది అన్నట్టుగా ఇటు కొన్ని సూచనలు అయితే చేశారు. అయినా కానీ కొంత నేతలైతే అసంతృప్తి ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ అనే వివాదం కూడా కొనసాగుతూ ఉంది. సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో అక్కడున్న ప్రస్తుతం ఉన్న జూనియర్ నేతల మధ్య కొంత కార్యకర్తల మధ్య కొంత విభేదాలు అయితే వస్తూ ఉన్నాయి. వాటిపైన కూడా హైకమాండ్ ఫోకస్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. ఎప్పటికప్పటికి హైకమాండ్ చెక్ పెడుతూ వస్తూనే ఉన్నప్పటికీ కానీ అసంతృప్తి జ్వాలలు అనేది కూడా ఎక్కువనే పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా అలాంటి ఏముండకుండా చర్యలు తీసుకుంటామన్నట్టుగా టీపీసీసీ అధ్యక్షులైన మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏవైతే ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లే వాటితో పాటు వచ్చే ఏవైతే పదవులు ఉన్నాయో వాటిలలో కూడా మీకు కూడా క్రియాశీలకంగా ఉండబోతా ఉంది అన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. వాటితో కొంత అసంతృప్తితోనే అందరూ కూడా గెట్ టుగెదర్లో పాల్గొన్నారనే వాదనలు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి. మరి చూడాలి, కాంగ్రెస్ పార్టీలో అయితే అసంతృప్తి జ్వాలలు అయితే రోజుకు పెరిగిపోతానే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. వాటిపైన హైకమాండ్ కూడా కొంత ఫోకస్ చేసినప్పటికీ కూడా వీటన్నిటి కూడా తగ్గించాలి. మళ్ళీ అధికారంలోకి మనమే రావాలంటే ప్రజల దగ్గరికి నాయకులు వెళ్ళాలి. ఈ నేపథ్యంలో డీసీసీ ప్రెసిడెంట్లను నియమించేసి ఆ జిల్లాలో ఏం జరుగుతూ ఉంది, జిల్లాల వారీగా మరి ఒక పర్యవేక్షణ ఉండబోతా ఉంది అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరైతే అక్కడ ఉన్న ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడ ఉన్న క్యాడర్ కావచ్చు, ఎవరు కానీ పార్టీ ఏదైతే లైన్ దాటి పనిచేస్తున్న వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళ లిస్ట్ ఎప్పటికప్పటికి డీసీసీ ప్రెసిడెంట్లు అనేవాళ్ళు ఇటు టీపీసీసీ అధ్యక్షులకి ఇవ్వాలి అన్నట్టుగా అటు చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. ఎవరైతే మిమ్మల్ని అక్కడ ఇబ్బంది పెడతా ఉన్నారో, ఏ కార్యకర్త అయితే ఇబ్బంది పెడతా ఉన్నారో, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మాకు తెలియజేయండి, వాళ్ళపైన చర్యలు తీసుకుంటామన్నట్టుగా మహేష్ కుమార్ గౌడ్ అయితే వాళ్ళకి కొద్దిగా భరోసా ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ అసంతృప్తి జ్వాలలతోని మరింత బలహీన పడుతుందన్నట్టుగా హైకమాండ్ అయితే భావిస్తూ ఉంది. అలాంటి ఏం లేకుండా చూసుకోవాలన్నట్టుగా ఇక్కడున్న నేతలకైతే కొన్ని సూచనలు అయితే చేస్తూ ఉంది. మరి చూడాలి మరి ఏ విధంగా ముందుకెళ్తుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అనేది.